రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ 25 రోజులు గడుస్తున్న కాంటాలు త్వరితగతిన చేపట్టడం లేదని రైతులు బండి సంజయ్కి విన్నవించుకున్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ బండి సంజయ్కి విన్నవించారు. అనంతరం వారు సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా కొనుగోలు జరిగేలా చూడాలి. రైతులు కోసను పట్టించుకునే వాడే లేడు. కేంద్రం డబ్బులు ఇచ్చినా కొనుగోలు చేయడానికి వచ్చిన కష్టమేంటి అన్నారు. రైతులు అరిగోస పడుతున్నారని, వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, కొక్కు దేవేందర్ యాదవ్, మండల అధ్యక్షులు గంట అశోక్, నాయకులు ప్రసాద్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రమేష్, కృష్ణకాంత్, మండల జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కిరాయికి మాకు వచ్చే పోయినసారి 30 క్వింటాలు 28 క్వింటాలు వచ్చే పంట ఇప్పుడు ఎంత వస్తుంది? 18 నుంచి 20 క్వింటాలే వస్తుంది. అంటే విపరీతమైన రోగాలు, పురుగు నష్టం బాగా జరిగింది కనుక వచ్చిన కొద్ది పంటను కూడా మేము పంపించుకుందామంటే ఇప్పుడు 20 రోజుల నుంచి వడ్లు ఇన్నే ఉన్నాయంటే ఒక్కొక్క రైతుకు కవర్ల కిరాయి ఎంత నష్టం అవుతుంది, ఆయన చేసే కష్టానికి ఎంత నష్టం అవుతుంది. నిన్న రాత్రి గాలి దుమారం కొద్దే పడ్డది, అదే వర్షం బాగా పడ్డది. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కనీసం వాళ్ళ కళ్ళీలో పడుచుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయాడు. కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా, వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీకేం కడుపు మీరు ఏం చేసేది లేదు, మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సుతీల తాడు పైసలు కానీ, గోనె సంచి పైసలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేబర్ పైసలు కానీ, ఇక్కడ పనిచేసే క్లర్క్ల పైసలు కానీ, ఈ ధాన్యాన్ని నిల్వించడానికి గోడౌన్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతోని వెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి.